Hey, hi, hello, namaste. Welcome back to my another video, and this video will be regarding Daku Maharaj. ఏంట్రా ట్రైలర్ లేదు, టీజర్ వచ్చింది ఓకే, అండ్ సాంగ్స్ వచ్చినాయి ఓకే, కానీ ఏముంది ఎందుకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్గా డాకు మహారాజ్ గురించి మాట్లాడడానికి? ఒక సాంగ్ రిలీజ్ అయింది భయ్య, దట్ ఈస్ ఊర్వశి రటూలాతో ఒక సాంగ్ రిలీజ్ అయింది, దబిడి దిబిడే అనుకుంటా. ఐ థింక్ ఎస్ దబిడి దిబిడే. ఓకే, ఒక మంచి వైబ్ వస్తుంది, మంచి బాలకృష్ణ పాట అన్నప్పటికల్లా లైక్ సూపర్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ మాస్ బీట్ ప్లస్ ఇంకోటి అది వచ్చేసి ఒక ఐటమ్ సాంగ్ లాగా సూపర్గా ఉంటుంది అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే సాంగ్ సూపర్ డూపర్ బంపర్గా ఉంది, క్యాచీగా ఉంది అనుకుంటే తమన్ డిసప్పాయింటెడ్ దేర్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ తమన్ ఏదో పాటలు ఇచ్చాడు ఏదో అనుకుంటూ వదిలేయండి, కానీ ద సాంగ్, ద విజువలైజేషన్, ద స్టెప్స్ నిజంగా క్రింజ్గా ఉంది. ఇక్కడ బాలకృష్ణ గారిది తప్పని నేను చెప్పను. యాజ్ డాన్స్ మాస్టర్ ఏం చెప్పారో అది చేయడం అయింది, బట్ ద స్టెప్స్ ఆర్ నాట్ అట్ ఆల్ గుడ్. నాకైతే నిజంగా నచ్చలేదు అసలు. అది చూస్తుంటేనే ఏంది ఈ సినిమా, వేరే ఎలిమెంట్స్ వల్ల అది సినిమా హైప్ వెళ్తుంది, కానీ ఈ యొక్క పాట వల్ల డౌన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. బికాస్ మీరు కొన్ని పాటలు వచ్చినాయి మనకి, డాకు మహారాజ్ నుంచి ద రేజ్ ఆఫ్ డాకు వచ్చింది, అది నిజంగా క్రేజీ ఉంది, సూపర్ ఉంది. అండ్ సెకండ్ చిన్నీన ఓ పాట వచ్చింది, లైక్ చిన్నపిల్లల గురించి. అలాంటి మంచిగా దానిలో ఇలాంటి ఐటమ్ సాంగ్ అస్సలు నాకైతే టెక్కలేసిపోయింది. ఆ పాట అసలు నాకు నచ్చలేదు. అండ్ దాంతోపాటు అలాంటి ఒక హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె బ్యాక్ మీద అంత భయంకరంగా కొట్టడం, ఇట్ ఈస్ నాట్ ఎ మాస్ సాంగ్, ఇట్స్ లైక్ యాస్ సాంగ్ లాగానే ఉంది, నిజంగా యాస్ సాంగ్ లాగానే ఉంది. మరి ఇంత దారుణంగా తయారయ్యారంటారా ఆయన అనిపించింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ది వచ్చేసి మిస్టర్ బచ్చన్లో చేశారు, అలాంటి తప్పే. అక్కడ బాగాలేదు నిజంగా, అసలు అంత అవసరం లేదు, కానీ అక్కడ బాగాలేదు. సరే అక్కడ అయిపోయింది ఓకే. సెకండ్ ఫీలింగ్స్ సాంగ్లో కూడా సేమ్ అంతే, అలాంటి స్టెప్సే ఉన్నాయి ఓకే. అక్కడ కూడా సరే తక్కువ ఉన్నాయి. ఇది మరీ టూ మచ్ అసలు. దీనిలో అయితే అసలు వరస్ట్గా ఉంది, బెటర్గా వరస్ట్. మళ్ళీ హైలైట్ ఏంటంటే ఏదో పెద్ద గొప్ప స్టెప్ చెప్పేసి మళ్ళీ నవ్వుకోవడం, ఆ మేకింగ్ చూపించడం, ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ గుడ్. మేబీ మీరు తిట్టుకోవచ్చు, అరే నీకేం తెలుసురా అదే మజా అది ఇదండి. నిజంగా ఏం మజా దీన్ని అసలు నాకు అసలు నచ్చలేదు భయ, అది సంగతి. పబ్లిక్ వాంట్స్ దట్ అతి, ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మేబీ దీనివల్ల మూవీ ఇంపాక్ట్ కాకుండా ఉంటే చాలు. ఒక పాట ఒక స్టెప్ వల్ల ఈ నెగిటివిటీ అంతా వస్తుంది, చూసుకోవాలి, ఇంకేం చేస్తాం, అదనమాట సంగతి. ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియో ఒకటి వస్తుంది, ఒకరితో కాంబినేషన్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. అది సెట్ అవుతే ఇట్ విల్ బి గుడ్ అండ్ నైస్. రిగార్డింగ్ గేమ్ చేంజర్ అనమాట, అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా.